మేము ఒకళ్ళని కలుద్దామనేసి ఏఎంబి మాల్కి వెళ్ళాము. అది ఎవరో నేను వీడియో మిడిల్లో చెప్తాను. అయితే మేము ప్లాన్ చేయడం ఏంటంటే 10కి స్టార్ట్ అయ్యి మేము మా హస్బెండ్, ఇంకా బాబు, మా అక్క, మా పాప, మా తమ్ముడు, ఇంకో పర్సన్ ఉన్నాను కదా, అది లాస్ట్లో చెప్తాను. వాళ్ళు మేము అందరం కలిసేసి ఏఎన్బిలో ఈ రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ ఏంటంటే కొంచెం చాలా రష్గా ఉంటుంది. ముందే మనం అదే బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుంటేనే ఆ టైంకి అవైలబిలిటీ ఉంటుంది. లేకపోతే మనకి అక్కడ దొరకడం చాలా కష్టము. చాలామంది ఏఎంబికి వచ్చిన వాళ్ళైనా లేకపోతే బయట వాళ్ళైనా దీనికి రావడానికి చాలా ఎక్కువ మంది. అది కూడా మేము వెళ్ళింది హాలిడే రోజు కాబట్టి జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేనైతే ఇది ఫస్ట్ టైం వెళ్ళడము. నేనైతే షాక్ అయిపోయాను. ఇంతమంది జనాలు ఉంటారా అనుకొని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు నెక్స్ట్ బొమ్మలు ఉంటాయి కదా, ఏంటది చెక్క బొమ్మలు ఎంట్రన్స్లో అవి డెకరేషన్ చేసి అవి పెట్టారు డెకరేషన్కి. ఇది చాలా స్పేషియస్ ఉంది. అంటే ఒక 3 రూమ్స్ లాగా పెట్టారు. ఫస్ట్ ఇది వెళ్ళగానే ఆ రెస్టారెంట్ బయట ఇలా ఉంది. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. అస్సలు ఖాళీ అయితే లేదు. నేను ఇంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మా బ్రదర్ బుక్ చేస్తే నేను దీనికి ముందు బుక్ చేయాలా అనుకున్నాము. కానీ ముందు బుక్ చేయకపోతే అక్కడ దొరకడం చాలా కష్టము. ఇక్కడ మామూలుగా ఇక్కడ మటన్ చాలా బాగుంటుంది. కానీ మనం ముందు బుక్ చేసుకుంటేనే అది అవైలబిలిటీ ఉంటుంది. 1-2 o'clockకి ఇంకా మొత్తం ఫుడ్ కూడా అంత ఎక్కువ అవైలబిలిటీ ఉండదు. అంత మంది జనాలు ఉన్నారు అసలు. నేను కూర్చున్న ప్లేస్ మేము ముందు బుక్ చేసుకున్నాము. ఇంకా మేము కూర్చున్న తర్వాతకి కొంతమంది వస్తూ ఉన్నారు. అంటే బుక్ చేసుకుంటే మనకి వాళ్ళ ప్లేసు వాళ్ళకి ఉంటుంది. నేను ఒక పర్సన్ని కలడానికి వచ్చానని చెప్పాను కదా, అది మా బ్రదర్ వాళ్ళ వైఫ్. అంటే ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. తను ఫస్ట్ టైం హైదరాబాద్ వస్తుంది. ఇంకా కలుద్దామనేసి మేము ప్లాన్ చేసుకుంటున్నాము. తనకి 2 days మీటింగ్ ఉంది అనేది చెప్పి అమ్మాయి తను ప్లాన్ చేసుకొని వచ్చింది. ఇంకా మేము కూడా హైదరాబాద్లో ఉంటాం కాబట్టి మేము మీట్ అయ్యాము. ఇంకా మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. నేను ఇందులో ఈ రెస్టారెంట్లో కొయ్యి బొమ్మలు అంటారు కదా, చెక్కతో చేసినవి, అవి బాగా చేశారు. అసలు ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి పెట్టారు. దాన్ని కూడా నేను కొంచెం లైట్గా వీడియో కూడా తీసుకున్నాను. క్రిస్మస్ హాలిడే కాబట్టి దాన్ని డెకరేషన్ అంటే క్రిస్మస్ అయిపోయినా సరే డెకరేషన్ చేసినవి అలా ఉన్నాయి. నెక్స్ట్ న్యూ ఇయర్కి ప్లానింగ్ కూడా అక్కడ ఉన్నట్లుంది. 31st నైట్కి ప్లానింగ్లు అది కూడా అక్కడ ఉంది. ఇంకా మా పిల్లలైతే అక్కడ స్నో వరల్డ్ అని ఉంది. స్నో వరల్డ్ ముందు దాన్ని ఇలా డెకరేషన్ చేసి బొమ్మలు ఇలా ఉంచారు. లోపల స్నో వరల్డ్కి టికెట్స్ ఉంది. పెద్దవాళ్ళకైతే 750, చిన్న వాళ్ళకైతే 650 ఉంది కాస్ట్. ఈ ఒక 1/2 hour అలా టైంకి అది ఉంటుంది. అయితే బయట ఇలా డెకరేషన్ చేసినట్లుండి, అది అంటే అదే మంచు ఉండే ప్లేసెస్లో ఎలా ఉంటుందో అలా వాళ్ళు డెకరేషన్ చేసి అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే మా పిల్లలు కొంతసేపు ఆ లోపలికి వెళ్ళి కొంతసేపు ఎంజాయ్ చేశారు. బయటకు వస్తూ లోపలికి వెళ్తూ బయటకు వస్తూ లోపల అలా కొంతసేపు అలా ఎంజాయ్ చేస్తున్నాడు. మా బ్రదర్ అది చీకటిగా ఉందని లైట్ కొడుతున్నాడు దానికి. తర్వాత మేము ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. మేమైతే స్టార్టర్స్ మంచిగా ఎంజాయ్ చేసాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. స్టార్టర్స్ కానీ ఫుడ్ కానీ నాన్ వెజ్ 2 చాలా బాగున్నాయి. ఇంకా మేము బయటకు రాగానే స్నో వరల్డ్ పక్కన ఉంది. ఇంకా మా పిల్లలు అటు ఇటు తిరుగుతూ కొన్ని వీడియోస్ అవి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత
మేము ఫస్ట్ వెళ్ళగానే మేము ఫస్ట్ లంచ్కే ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే అప్పటికే మేము బయలుదేరి వచ్చేసరికి 12:30 అయిపోయింది. ఇంకా అందరం గ్యాదర్ అయ్యేసరికి 1 అయిపోయింది. ఇంకా మనం స్టార్టర్స్ అవన్నీ ఆర్డర్ ఇచ్చేసరికి మాకు వచ్చేసరికి అది 1:30 అలా అయిపోయింది. ఇంకా మేము ఫుడ్ అవన్నీ కంప్లీట్ చేసేసరికి 2 అయిపోయింది. ఇంకా 2 అయిపోయిన తర్వాత మేము ఇంకా మనీ పే చేసి అవన్నీ అయిపోయిన తర్వాత మేము కొంచెం బయటకు వచ్చేసిన తర్వాత ముందు కొంచెం ఫొటోస్ తీసుకోవడానికి కానీ చాలా బాగుంది. అది అయిపోయిన తర్వాత ఏఎంబీలో కొంచెం తిరుగుదాం అనుకుని మేము అనుకున్నాము. ఏఎంబీలో ఎక్కువ ఓపెన్ స్టాల్స్ పెట్టారు. అన్ని బ్రాండెడ్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఓపెన్ స్టాల్స్ ఏంటంటే ఓపెన్గా అది అంటే మొత్తం మనం ఒకే ప్లేస్లో డిఫరెంట్ క్లాత్స్, చెప్పులు, నెక్స్ట్ హెయిర్ బ్యాండ్స్ సంబంధించినవి సంథింగ్ డిఫరెంట్ అలా ఒక్కొక్కటి అలా మనం వాక్ చేస్తూ వెళ్తుంటే ఒక్కొక్కటి అలా కనిపిస్తూనే ఉంటాయి. అది ప్రతి ఫ్లోర్లో ఒక దగ్గర ఒక్కొక్కటి ఉంది. ఇంకా బ్రాండెడ్ షూస్ ఒక దగ్గర, క్లాత్స్ ఇంకా ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి ఉంది. ఫుడ్ కూడా మేము వెళ్ళిన రెస్టారెంటు 5th ఫ్లోర్లో ఉంది. 4th ఫ్లోర్లో ఇంకా గేమ్ జోన్స్ ఒకటి ఉంది. గేమ్ జోన్ చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ వెహికల్స్, చుట్టూ తిరిగే వెహికల్స్ ఉన్నాయి. ట్రైన్ ఉంది, చిన్నపిల్లలు ఎక్కే ట్రైన్ ఉంది. నెక్స్ట్ ఏమో గుర్రాలు ఉంటాయి కదా, గుర్రాలు, చిన్నపిల్లలు ఎక్కే గుర్రాలు అవి డిఫరెంట్గా ఉన్నది. అది ట్రైన్లోనే హార్స్తో సంబంధించింది. అలా స్ట్రైట్గా చాలా పెద్దగా ఒక ట్రైన్లా ఉంది అదొకటి. నెక్స్ట్ కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి. అంటే మినిమం ఏజ్ బట్టి అవి ఆ వెహికల్స్ మీద ఎక్కించుకుంటారు. 1 year 2 years 3 years బేబీస్కి అయితే ఆ కార్లు, వెహికల్స్ అలా ఉంటాయి. నేను చెప్పాను కదా ఓపెన్గా ఇలా స్టాల్స్ పెట్టున్నాయి. డిఫరెంట్ షూస్ కానీ, క్లాత్స్ కానీ ఓపెన్గానే అంటే ఒక్కొక్క బ్లాక్ డివిజన్ చేసేసారు. డివిజన్ చేసి ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్లాత్స్ అలా డిఫరెంట్గా పెట్టుకున్నారు. ఆ లైన్ మొత్తం ఓపెన్గా ఉన్నాయి. క్లాత్స్ ఫస్ట్, తర్వాత బ్యాంగిల్స్ అలా ఉన్నాయి. నేను బ్యాంగిల్స్ కూడా ఒకసారి వెళ్ళి చూశాను. బ్యాంగిల్స్ అన్నీ లైటింగ్ వల్ల భలే షైనింగ్ వస్తున్నాయి. చూసే బ్యాంగిల్స్ అన్నీ చాలా బాగా అనిపించాయి, చాలా బాగున్నాయి కూడా. ఇవన్నీ చాలా బాగున్నాయి. అంటే ఈ షైనింగ్ దీనివల్ల ఇవి మంచి అసలు బయటకు కూడా అంత షైనింగ్ వస్తాయి లేదో తెలియదు కానీ ఆ ఫుల్ లైటింగ్ సెట్టింగ్స్ ఉండడం వల్ల గాజులన్నీ బాగా షైనింగ్ వచ్చాయి. ఇంకా మేము కిందకు వచ్చి కిందన కూడా కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాం. తర్వాత పక్కనే ఒక పార్క్ టైప్లో ఉంటుంది, దానికి వెళ్ళాము. పిల్లలు కొంతసేపు ఆడుకున్నారు. ఇంకా అప్పటికే 5 అయిపోయింది. మేము ఇంకా లోపలికి వెళ్ళి తిరిగే పిల్లలు అలసిపోతారు కదా అనుకొని మేము ఇంకా వెళ్ళకుండా బయట కొంతసేపు పిల్లలు స్పెండ్ చేసి వాళ్ళు ఆడుకునే వరకు వెయిట్ చేసిన తర్వాత అలా కొంతసేపు ఆడుకున్నారు. అక్కడ బబుల్స్ ఉంటాయి కదా, ఆ బబుల్స్ది బయట అయితే 20 రూపీస్ ఉండేది, అక్కడ 50 రూపీస్ తీసుకున్నాడు. అంతే. ఎందుకంటే పిల్లలు బయట మనం తీసుకునేది ఏదైనా ఇలా పార్కులో ఆడితే ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుంది.